భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అయిందని, పోలీసులు కనీసం ఇప్పుడైనా వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛను అర్థం చేసుకోవాలని సూచించింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గఢీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జామ్నగర్లో ఇటీవల జరిగిన ఓ సామూహిక వివాహాల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ తర్వాత ఓ వీడియోను తన సామాజిక మాధ్యమం ఖాతాలో షేర్ చేయడం వివాదాస్పదమైంది. ఆ వీడియో రెచ్చగొట్టేలా ఉందని జనవరి 3న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు కొట్టేయాలని గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ తీర్పు అనుకూలంగా రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలో పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కు పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించింది. అది కేవలం పద్యం మాత్రమేనని, అనువాదంలో కొంత సమస్య ఏర్పడి ఉండవచ్చని పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు కొంత సున్నితత్వం ప్రదర్శించాలని పోలీసులకు సూచించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది.